ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ప్రత్యేక హోదాను వైజాగ్లో జరిగిన ప్రధాని మోడీ సభలో ప్రశ్నించలేని సీఎం చంద్రబాబుకు మోడీ అంటే ఎందుకు భయమని, ఆయన దగ్గర ఏముంది ఒక గడ్డం తప్ప అంటూ కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ హాస్యంతో కూడిన విమర్శలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి, తేజోపతి, శోభ, రవి తదితరులతో కలిసి చింతామోహన్ మాట్లాడుతూ ప్రధానులంటే తనకు భయం లేదని అన్నారు. ఎందరో ప్రధానులతో తాను చర్చించానని గత ఆయన వైభవాన్ని గుర్తు చేసుకున్నారు. కూటమి పాలనలోని లడ్డూలో గొడ్డు నెయ్యి కల్తీక సంఘటన తర్వాత వైకుంఠ ఏకాదశి దర్శన క్యూ లైన్ల వద్ద తొక్కిసలాటలో 6 భక్తులు మృతి చెందడం లాంటి ఘటన జరగడం బాధాకరమని చెప్పారు. ఈ ఘటనలో పోలీసులు, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. చంద్రబాబు కుప్పం సభ, విశాఖలో మోడీ సభల వల్లే తిరుపతిలో క్యూ లైన్ల వద్ద భక్తులకు సెక్యూరిటీ కనుమరుగైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా 2 విషయాలు, 2 ప్రాంతాలు, 2 వ్యవస్థల గురించి మాట్లాడేదానికి రావడం జరిగింది. మొదటి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు. రెండోది జనవరి 8వ తేదీ విశాఖపట్నం సభ, తిరుపతి బైరాగి పట్టెడ. తిరుపతి బైరాగపట్టెడలో జరిగిన ఇన్సిడెంటు, అక్కడ విశాఖపట్నంలో జరిగినటువంటి సభ, దానికి లింక్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది నాకైతే. నేను కూడా చాలామంది ప్రధానమంత్రులను చూశాను, ఇందిరాగాంధీ మొదలుకొని ఈరోజు ప్రధానమంత్రుల వరకు. ఆయన నాకు పెద్ద పరిచయం లేకపోవచ్చు, కానీ మన్మోహన్ సింగ్ వరకు ప్రధానమంత్రులను చూసి నేను ఎప్పుడూ భయపడలా, ఎక్కడ భయపడలా, ఏ క్షణం కూడా. ఏంది ముఖ్యమంత్రులు, ఏంది ఇంత భయపడుతున్నారు? విశాఖపట్నం సభలో నేను చూశాను. ఏం ప్రధానమంత్రి అంటే ఏం, ఆయనకేమి 4 కళ్ళు లేవు. ముఖ్యమంత్రి గారి ఉపన్యాసాన్ని విన్నాను, నేను చాలా బాధపడ్డాను. చంద్రబాబు నాయుడు అంటే నాకు చాలా అభిమానం, వాస్తవం చెప్తున్నా. చిన్న కుటుంబంలో నుంచి కష్టపడి పై స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. నాకు ఆయనంటే అభిమానం ఉంది, 50 సంవత్సరాలుగా నాకు తెలుసు. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి ముందు మాట్లాడినటువంటి ఉపన్యాసం నాకైతే నచ్చలేదు. అది నేను కూడా ప్రధానమంత్రుల సభల్లో మాట్లాడాను, ఎన్నో సభల్లో మాట్లాడాను, ఎక్కడ ధీమాగా మాట్లాడేవాడిని. కానీ ఆయన స్పీచ్ చాలా చాలా బాధ కలిగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా నాకు కనపడలేదు. ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల హక్కు. అది ఎంతోమంది త్యాగాలు చేస్తే వచ్చినటువంటి ఫ్యాక్టరీ అది విశాఖపట్నం. మరి ఉక్కు ఫ్యాక్టరీ. ఆ రోజు రైతులు త్యాగాలు చేసి 25,000 ఎకరాలు ఇచ్చారు ఆ ఫ్యాక్టరీకి. ఒక్కొక్క ఎకరా ఈరోజు 100 కోట్ల రూపాయలు. వేలాది మంది అక్కడ జీవిస్తున్నారు. విశాఖపట్నానికి అంత స్థాయి రావడానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీయే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇందిరాగాంధీ ఇచ్చింది ఫ్యాక్టరీ. ఈరోజు దాదాపుగా 2 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తుంటే ఆ సభలో కనీసం ఒక్క మాట మాట్లాడలేకపోయినాడు ముఖ్యమంత్రి. బాధ కలిగించింది. ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. ఏం చేస్తాడు ఆయన? ఏం చేయగలడు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిలబెట్టవయ్యా, రక్షించవయ్యా అని ఒక్క మాట మాట్లాడి ఇంగ్లీష్లో మాట్లాడుంటే ఎంత బాగుండేది. ఎందుకు మాట్లాడలేకపోయినావు? ఇదే ఎన్టీ రామారావు అయితే ఆగి ఉండేవాడా? ఏంటయ్యా, నువ్వు ఉక్కు ఫ్యాక్టరీని నువ్వు కాపాడలేకపోయినా ఒక్క మాట మాట్లాడితే ఏం పోయిందయా ఇది? ఆ రోజు బాధేసింది ఆ ఉపన్యాసం.
అటు మాట్లాడకూడదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడే విధంగా ఏంది ఆ గ్రీన్ హైడ్రోజన్, నాకు తెలియని హైడ్రోజన్, నీళ్ళల్లో నుంచి తీసే కరెంటా, తీసేది ఎప్పుడుకో నువ్వు ఇచ్చేది ఎప్పుడుకో, అయ్యేదా పొయ్యేదా, 22వ శతాబ్దానికి వచ్చేదాన్ని ఇప్పుడు మాట్లాడుతుండావు. 1,80,000 కోట్లను బొగడుతున్నావు. క్రిస్ సిటీ అని ఏడ బొగడతావు? ఏముందా క్రిస్ సిటీలో, శ్రీ సిటీలో లేనిదాడా? బీపీఎల్ అదేదో రిఫైనరీ, బొందలో రిఫైనరీ. విశాఖపట్నం ఆంధ్రుల హక్కు, దాన్ని ఆపేదానికి లేదు లేదు లేదు. ఎవరైనా కూడా, భగవంతుడు కూడా ఆపేదానికి వీలు లేదు. అది జరగాల్సిందే, ఉండాల్సిందే. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిందే అన్ని రాజకీయ పార్టీలు. ప్రధానమంత్రి ఏం పొడి చేసినాడు ఆయన? మన్మోహన్ సింగ్ కంటే, ఇందిరాగాంధీ కంటే పెద్ద పొడుగా? ఆయన ఒక మాట నేను నిలబెడతాను, నేను అమ్మను అని అంటే సరిపోలా? ప్రధానమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఏమైపోతున్నారా మన రాష్ట్రంలో, దేశంలో? ఎందుకు భయపడుతున్నారు ప్రధానమంత్రులను చూసి? నేను ఎప్పుడూ భయపడలేదు ఏ ప్రధానమంత్రిని చూసి కూడా.